10వ తరగతి విద్యార్థుల అభినందన సభలో వక్తలు విద్యార్థులందరూ సామాజిక బాధ్యతతో మెలగాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ చిలికాని స్టాలిన్ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దాపురం మండలంలోను పట్టణంలోను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు అభినందన సభ పిసిసి గౌరవ అధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ అధ్యక్షతన యాసలపు సూర్యారావు భవనంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ స్టాలిన్ పాల్గొనే అభినందన సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలన్నారు. సమాజంలో విద్యార్థులు బాధ్యతగా మెలగాలన్నారు. గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెలగాలన్నారు. సాంకేతికంగా చెందుతున్న అభివృద్ధిని మన అభివృద్ధి కోసం వాడుకోవాలి తప్ప తప్పుడు పద్ధతులు వాడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ కొత్త విషయాలపైన అధ్యయనం చేయాలని, కొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని కోరారు. మన యొక్క అభివృద్ధికి నిరంతరం మరి కోరుకుంటూ ఉంటుందన్న ఆ అమ్మకి గడపడాలి. మీరు ఎంత చదువుతున్నా సరే తల్లి కూడా తల్లి మాట్లాడకూడదు. ఆ గౌరవంగా తల్లి లేకపోతే మన జీవితం లేదు అన్నట్టుగా తల్లి ఎలా గౌరవంగా ఉండాలి. రెండు పితృతి తండ్రి శ్రమ మనకి అంతలా కనిపించదు. తల్లి శ్రమ కానీ తండ్రి ఎంత మానసికమైన బరువును పోస్తూ ఉంటాడు. ఆ పిల్లడు మంచి చదువుకుని ఒక గాలిలో పడేదాకా ఎంత శ్రమ తన విద్యాన్ని మోస్తాడు. అలా ఉన్నత స్థితికి వెళ్ళేదాకా తండ్రి అలా పాటుపడుతూనే ఉంటాడు. చేత పితృదేవత తండ్రికి కూడా మనం ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. తండ్రికి మన తండ్రికి నిరంతరం